ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఈ దినము దేవాది దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉంటుము. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవ్వరు నిన్ను తృణీకరింపనీయకుండా మనం చూసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన మాటల్లోనూ, క్రియల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నట్లుగా మనం నడుచుకోమని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మీ యవ్వనమును బట్టి, మీరున్న ఏజ్ను బట్టి, మీరున్న వయసును బట్టి ఎవరి చేత మీరు తృణీకరింపబడవద్దనే విషయాన్ని ఈరోజు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి మనల్ని తృణీకరిస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడంటే, మీ ప్రవర్తన బట్టి మిమ్మల్ని తృణీకరిస్తారు, మీ మాటలను బట్టి తృణీకరిస్తారు, మీరు విశ్వాసంలో ఎక్కడైనా బలహీనంగా ఉంటే దానిని బట్టి మీరు తృణీకరించబడతారు, మీరు చూపించే ప్రేమలో అది మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. విశ్వాసులు అంటేనే విశ్వాసం కలిగిన వారిని విశ్వాసులను మనం పిలుస్తాం. ఆ విశ్వాసులకు మాదిరిగా అంటే వారికి ఇంకా మాదిరికరంగా, వారికే ఇంకా మనం ఒక మంచి ఆదరణగా, అంటే ఒక మంచి రోల్ మోడల్గా, వారికే ఒక మంచి మనల్ని చూసి నడిచే విధంగా మనం ఉండాలని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా ఈ విషయాల్లో జాగ్రత్తగా నడుచుకుందాం. ప్రతి విషయంలో ఎవరి చేత తృణీకరించబడకుండా, ప్రతి ఒక్కరి చేత గణపరచబడే విధంగా, ప్రతి ఒక్కరి చేత దేవుని బిడ్డగా కొనియాడబడే విధంగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆశీర్వదించబడే విధంగా మనం ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ ప్రేమలో, విశ్వాసంలో, ప్రవర్తనలో ప్రభా విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నట్లుగా వారు మంచి నడవడికలను మీరు మంచిగా సరిచేస్తూ ఆశీర్వదిస్తూ దీవెనకరంగా ఉంచమని ఈ దినమెల్లా ఉచ్చరించి సంతోషించే గొప్ప వాక్యాన్ని ఈ ఉదయకాలం మీ వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వాగ్దానాన్ని అనుసరించి మంచిగా నడుచుకుందాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.